బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. కళ్యాణక మెళ్ళో తాళి పుట్టలేదు. ఏమిటి నువ్వు మాట్లాడేది? నిజమా? అవును నాన్న, కళ్యాణక మెళ్ళో తాళి పుట్టలేదు. ఎంత మంచివారు చెప్పావమ్మా. చాలు, ఈ పాయింట్ చాలు. వెంటనే పథకం రెడీ. ఈ విషయం అన్నయ్యకి చెప్పి ఆ విష్ణు గారు ఆట కట్టి. అన్నయ్య 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 ఒరే సోములు, అన్నయ్య ఎక్కడరా? అయ్యగారు ఇంట్లో లేరు బాబు. అన్నయ్య 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 ఎక్కడరా? మరి కొండకెళ్ళడానికి గుండు కొట్టించుకొని డబ్బులు ఇస్తారా? ఆస్తి మంది అవ్వాలే కానీ నిన్ను అన్ని కొండలకి తీసుకెళ్లి గుండు మీద గుండు కొట్టిస్తారు వేదవా. చెప్పక్కడికి వెళ్ళాడు. పొద్దున్నే లేటండి, వాకింగ్కి వెళ్ళారండి. నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను. అన్నయ్య ఎక్కడ కనిపించినా సరే కళ్యాణి మెడలో తాలిపొట్టు లేదు, ఇదంతా దొంగ నాటకం అని చెప్పే. నేనండి నువ్వు అటువైపు వెళ్ళు. అన్నయ్య 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 నిజం బయటపడిపోయింది. కళ్యాణికి పెళ్లి కాలేదు. ఆ వచ్చిన వాడు ఎవడో సెటిల్మెంట్ దొంగ వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళు ఆడుతున్నది నాటకం అన్నయ్య. ఏమిట్రా నీ పిచ్చివాగుడు? ఇది పిచ్చివాగుడు కాదన్నయ్య, కళ్యాణి మెడలో తాలిపట్టు లేదు. కావాలంటే నువ్వే స్వయంగా వెళ్ళి చూడు. విష్ణుబాబు, నువ్వు దొంగ బాబు అన్న విషయం తెలిసిపోయింది. కళ్యాణమ్మ మెళ్ళలో తాలిబొట్టలేదన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పడానికి వెళ్తున్నాను. నువ్వు వెంటనే ఊరు వెళ్ళిపోవచ్చు. చెప్తా అంకుల్, కురుక్షేత్రం డ్రామాలో పడక సీన్లో శ్రీకృష్ణుడు ఎలా పడుకుంటాడు చూపించమంది. చూపిస్తున్నాను. ఎలా ఉంది పొజిషన్ అంకుల్? ఏమా కళ్యాణి, తాలిబుట్టలా నూనె తాడు గుచ్చి వేసుకున్నావేమిటి? బంగారం తాడు వేసుకోవచ్చుగా. సిటీలో గోల్డ్ చైన్ ఆర్డర్ ఇచ్చాం అంకుల్. 2-3 రోజుల్లో కరెక్ట్ చేసుకోవాలి కదా కళ్యాణి. అంకుల్, మీరేమిటి ఇలా వచ్చారు? ఏం లేదు ఏం లేదు, ఏదో ఒకసారి మీ ఇద్దరిని చూడాలనిపించింది, వచ్చాను. క్యారియన్ క్యారియన్. నిజమేమిటో ఇప్పుడు అర్థమైందా అన్నయ్య? అర్థమైందిరా. లేనిపోని కల్పించి కాపరాలు కూరదోసే బుద్ధి మీకు ఇంకా పోలేదని అర్థమైంది. నువ్వు సరిగ్గా చూసా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఏదైనా పిచ్చాసుపత్రిలో విన్నారుగా, వెళ్ళి చారండి. మనం ఆడే నాటకం బయటపడకుండా ఉండటానికి, ఆ పెద్ద ఆయన్ని కాపాడుకోవడానికి నాకింతకంటే వేరే ఆలోచన రాలేదు. మీరు నాకు ఇచ్చే కిరాయికి తగిన రుణం తీర్చుకోవడం నా కర్తవ్యం. మీ దగ్గర తీసుకుంటున్న డబ్బుకి ఏమాత్రమైనా న్యాయం చేయకపోతే నేను కిరాయి మనిషిని అవుతానే కానీ నిజమైన మనిషిని కాను. ఎర్రగడ్డలు, ఆ చిల్లే
ఏడో చెట్టు కింద పిల్లి మొక్కలు ఆ సింగిడి పింగిడి తుంగిడి. నాన్న కళ్యాణి మెడలో తాళి లేదని చెప్పడానికి నేను పెదనాన్న దగ్గరికి ఎంత స్పీడ్ గా పరిగెత్తానో తెలుసా? మనం స్పీడ్ గా పరిగెత్తాం సరేరా, కానీ మనకంటే స్పీడ్ గా విష్ణుగాడండి మన పథకం అంతా చెడగొట్టేశాడే. అసలు వాడికి ఎవరు ఆ చెప్పారు? కొండకి గుండెకి డబ్బులు ఇస్తే నేను చెబుతా. రేయ్, పాట ఆపు చెప్పు. చెప్పంటారా? చెప్పరా. చెప్పనా? ఆ. విష్ణుకి నేనే చెప్పా. ఏమని చెప్పారా బుజ్జి? కళ్యాణం మెళ్ళలో తాలిబొట్టలేదు, నీ నాటకం బయటపడిపోయింది, నువ్వు తొందరగా పెట్టి బేడా సర్దుకుని ప్రయాణం కట్టేయి అని చెప్పేశాను. ఇప్పుడైనా డబ్బులు ఇస్తారా? నీకు కొండ మీద కాదురా. కళ్యాణి ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నా? ఇవిగో పాలు. అన్నయ్య కళ్ళకు కనిపించొద్దన్నప్పటి నుంచి ఇలా స్తంభాల చాటున పూల కుండీల చాటున పెరట్లో కూర్చుని అన్నం తినాల్సి వస్తుందిరా. అందరూ కూరేసుకొని అన్నం తింటారు, చారేసుకొని అన్నం తింటారు, మరి ఇలా ముసుగేసుకొని అన్నం తినే పరిస్థితి తెచ్చావు కదా నాన్న. ఓ పని చేయరా, చెప్పు. ముసుగు తీసేసి గడ్డి తిను. అబ్బా ఏమండి, అమ్మాయిని చూసేలేని మగపిల్లి వారు ఈ రోజు వస్తున్నారట. ఆ? వాళ్ళొచ్చి పెద్ద ఆయన్ని కలిసి మీరు చెప్పిన గొప్పలన్నీ అబద్ధాలని చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందా? ముసుగేసుకొని అన్నం తింటాను కూడా నోరుండదు, నోట్లో చెయ్యి ఉండదు, తలకాయ ఉండదు. నోరు మియ్యరా. పరిస్థితి అంతవరకు రాకుండా మంచి పథకం వేస్తాను. పెళ్లి వారు వస్తున్న కారుకి మధ్యలోనే బ్రేక్ వేసి వాళ్ళని సైంధవుళ్ళ ఆపేస్తాను. మ్మ్. డాడీ అప్పనాన్న పితాజీ బాపు. రే, ఏదో ఒక వెరైటీలో పిలిచాడవరా. బాపు పిలు. పెళ్లి వారి కారు ఎట్నుంచి వస్తుందని నీ ఉద్దేశం? ఎట్నుంచా? మ్మ్. ఆ చెట్ల మధ్య నుంచి వస్తుందిరా. ఓహో, పెళ్లి వారి కారు చెట్ల మధ్య నుంచి. పొట్ట సన్నాసి కంకిపాడు నుంచి వచ్చా కానీ ఇటు నుంచి వస్తుంది, పట్టణం నుంచి వచ్చా కానీ ఇటు నుంచి వస్తుంది. పెళ్లి వారు పట్టణం నుంచి వస్తారు కనుక ఇటు పక్క నుంచి. అరే, నువ్వు మాట్లాడినట్టు పెళ్లి వారు వెళ్ళిపోతుంది. పాపని చెప్పు. పరిగెత్తు. గట్టిగా అరవరా. నాన్సెన్స్. ఏమిటిదంతా? ఈ ఎస్టేటు ఆస్తిపాస్తులు అన్ని తనవేనని వాడు మీతో చెప్పడం, అది మీరు నమ్మి వాడి కూతురుతో పెళ్లికి ముహూర్తం నిశ్చయించుకోవడానికి రావటం చాలా విచిత్రంగా ఉంది. ఎరా, వీళ్ళకి అబద్ధాలు చెప్పి నా కళ్ళు గప్పి ఈ పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అది కదన్నయ్య, నేను అలా చెప్పడంలో నా ఉద్దేశం. డోంట్ టాక్. నా పరువు ప్రతిష్టలకి మచ్చ తెచ్చే ఏ విధవా ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను. వెంటనే నీ పెళ్ళాం బిడ్డలు తీసుకుని ఈ ఎస్టేట్ విడిచి వెళ్ళిపో. బావుగారు, మీరే అలా అంటే మేమేమైపోతాం? ఇది మీ కన్న కూతురు లాంటిదే. ఈ పెళ్లి ఆగిపోతే దీని బ్రతుకు అన్యాయం అయిపోతుంది. ఆ బుద్ధి నీ భర్తకు ఉండాలి. వెధవ పనులు చేస్తే ఏదో ఒక రోజున మీ బతుకులన్నీ బజార్లు పడతాయని అతనికి నువ్వు ఎప్పుడూ గడ్డి పెట్టి ఉండాల్సింది. అంకుల్, మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట, వాళ్ళని ఇంట్లో నుంచి హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? గేట్లోకి. ఆవేశపడకండి అంకుల్, కాస్త ఆలోచించండి. మీరు తీసుకున్న నిర్ణయం మీద అమాయకురాలైన ఒక ఆడపిల్ల జీవితం ఆధారపడి ఉంది. వీళ్ళు అబద్ధం చెప్పడం తప్పే కావచ్చు, అందుకు శిక్ష అమ్మాయి పడకూడదు. అయినా కళ్యాణికి నాకు ఇంత ఆస్తి ఎందుకు చెప్పండి? ఈ ఆస్తిలో వాళ్ళకు కొంత వాటా ఇచ్చి ఈ పెళ్లి జరిపించడానికి ఒప్పుకోండి అంకుల్. అంకుల్, విష్ణు చెప్పేది కూడా నిజమే. ఎంత కాదనుకున్నా వాళ్ళు మీకు పరాయి వాళ్ళు కాదుగా. అంకుల్, ప్రతి ఒక్కరికి సహాయం చేసే పెద్ద మనసున్న మీరు నా మాట కాదనకండి. అందరి చేత దేవుళ్ళలా చూడబడే మీరు వాళ్ళని క్షమించి ఉపకారం చేయండి. విష్ణు, పట్టుదలొస్తే నేను ఎవరి మాట వినే మనిషిని కాను. కానీ నీ మంచితనంతో నువ్వు నన్ను ఆకట్టుకున్నావు. నీ మాట కాదన్నా. అలాగే లక్ష్మి పెళ్లి జరిపిద్దాం. ప్రామిస్? తమరి పుట్టినరోజు మాకు పండగ రోజు, మీరు కలకాలం చల్లగుండాల. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పెద్ద దొర, ఈ ఏళ అమ్మాయి గోరుతో అల్లుడు గోరుతో ఈడకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది.
మీ తర్వాత మాకు పెద్ద దొరగా ఉండాలని ఈ తాయెత్తు ఈ మెడలో కడుతున్నాను. మీ ఇద్దరు సిలకా గోరింకల్లా ఉండాలా? ఎప్పుడు మాట్లాడినా లైఫ్ అండ్ డెత్ సమస్య అంటుండేవాడివి. కానీ లైఫ్ కి డెత్ కి మధ్య జవాబు లేని ప్రశ్నలాగా నువ్వు నిలబడి ఉన్నావని, నీ జీవితంలో ఇంత భయంకరమైన సత్యం దాగి ఉందని మాతో ఎప్పుడు ఎందుకు చెప్పలేదు విష్ణు? నేను కిరాయి మనిషిగా ఇక్కడికి వచ్చాను. నాకు డబ్బు అవసరం. మీకు నాతోనే కానీ నా గతంతో అవసరం ఉండదనుకున్నాను. అందుకే నేను ఎప్పుడు ఏ విషయమూ మీకు చెప్పలేదు. కానీ ఇప్పుడు అవసరాన్ని మించిన అతీతమైన బంధం మన మధ్య ఏర్పడింది విష్ణు. కళ్యాణి నీతో అందమైన జీవితం ఊహించుకుంది. నువ్వే లోకం అనుకుంది. నువ్వెంత ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నావని కళ్యాణికి ముందే తెలిస్తే బాగుండేదేమో. కళ్యాణికి నా మీద లేనిపోని ఆశలు కల్పించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కొత్త కొత్త కళ్ళు రేకెత్తించాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. గాలికి కొట్టుకొచ్చిన గాలిపటంలా నేను ఇక్కడికి వచ్చాను. గాలిలోనే కలిసిపోతాననుకున్నాను. మృత్యు కూరల్లో ఇరుక్కున్నానని నాకు తెలుసు. కానీ మీ స్నేహం, అభిమానం, వాత్సల్యాల మధ్య నా చావును గురించిన భయం నాకు గుర్తు రాలేదు. మీతో సరదాగా ఆడుతూ పాడుతూ నా చివరి రోజుల్లో ప్రశాంతంగా గడుపుతున్నాననుకున్నానే గాని కళ్యాణి మనసులో స్థానం ఏర్పరచుకుంటున్నానని గమనించలేదు. నేను చేసిన పొరపాటేమిటో అర్థమయ్యేసరికి ఆలస్యమైంది. నన్ను క్షమించాను. క్షమించడం? నేనెవరిని క్షమించడానికి? భవిష్యత్తులో తీరని లోటుతో సతమతం కాబోతున్న కళ్యాణి నా మాట అడుగు. నిన్ను క్షమించిన అర్థం చేసుకున్న కళ్యాణి చేయాలి. కళ్యాణి, నేను నిజం దాచి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాననుకోలేదు. నన్ను నీ నిద్రలో వచ్చిన కళ్ళనుకో. మెలకు వచ్చిన తర్వాత ఆ కళ్ళని మర్చిపో. ఎంత తేలిక చెప్పారండి. నేను మిమ్మల్ని మర్చిపోవాలా? ఏనాడు ఏ దైవానికి ద్రోహం చేశాను? ఇది నాతో విచిత్రంగా ఆడుకుంటోంది. ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో దురదృష్టం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. మీరే లేనప్పుడు ఇక ఈ జీవితం ఎవరి కోసం నడపాలి? నడిపిన జీవితంతో వితంతువులా విరాగిలా గడుపుతానే గాని మిమ్మల్ని మర్చిపోయి బతికే కఠినమైన మనసు నాకు లేదండి. అంత మాట వద్దు కళ్యాణ్. మీరు నా గురించి కాదు, మీ డాడీని గురించి బాధపడండి. ఈ 4 రోజులు ఆయన్ని పసిబిడ్డ కన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. భవిష్యత్తులో ఆయనకు ఏ నిజం తెలియకూడదు. మీకైనా నాకైనా ఆయన ఆరోగ్యమే ముఖ్యం. మిస్టర్ లాయర్, నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అర్జెంటుగా రమ్మని కబురు చేశారు. ఏమిటా ముఖ్యమైన విషయం? చూడండి రంగారావు గారు, విష్ణు కేవలం ఒక నేరస్తుడుగానే మీకు తెలుసు. కానీ విష్ణు మాకేమిటో మీకు తెలియదు. కేవలం ఒక నాటకం ఆడటానికి మా ఇంటికి తీసుకొచ్చిన విష్ణు అతని మంచితనంతో, నిజాయితీతో, వ్యక్తిత్వంతో మా అందరి గుండెల్లో నిండిపోయాడు. ఇప్పుడు మీరు అతని ఉరి పేరుతో తీసుకెళ్తే మీరు మా అందరి గుండెలు బద్దలు కొట్టిన వాళ్ళు అవుతారు. మా అందరి మనసులో మంటలు పెట్టిన వాళ్ళు అవుతారు. అందుకే అలా జరగకూడదని మిమ్మల్ని చంపాలనుకుంటున్నాను. లాయర్, వాట్ ఈస్ దిస్? ఏమిటి మీరు చేస్తున్నారు? ఎస్, ఇది మీ రివాల్వర్. మీకు తెలియకుండా తీశాను. మిమ్మల్ని చంపితే మా విష్ణుని కాపాడుకోవచ్చు. అతన్ని బతికించుకుంటానికి నేను హంతకుండా పర్వాలేదు. లాయర్, కాకి బట్టలకు కట్టుబడి వృత్తి ధర్మానికి తల వంచి విష్ణువుని తీసుకెళ్ళడానికి వచ్చాను. నిజానికి ఈ వృత్తి చేస్తున్నందుకు నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో మీకు తెలియదు. విష్ణువుని మీకంటే ఎక్కువగా నా కన్న కొడుకులాగా అభిమానించాను. అతని ప్రేమను ఆశీర్వదించి దగ్గరుండి పెళ్లి చేశాను. అతని ఆఖరి కోరిక నెరవేరాలని ఆశించాను. అతని ఈ నాటకం పూర్తయ్యే వరకు అనుమతి అడిగితే ఇచ్చాను. కన్నీళ్లను దాచుకుని కఠినత్వాన్ని మొహాన పూసుకుని విష్ణువుని తీసుకువెళ్ళటానికి వచ్చిన నన్ను చంపాలనుకుంటే చంపు. కానీ చట్టం మాత్రం అతన్ని వదలదు. నువ్వు నేనే కాదు, ఎవరు కాదన్నా సరే చట్టం అతన్ని ఉరికమ్మానికి ఎక్కించి తీరుతుంది. చంపు. కమా, షూట్ మీ.
టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. కళ్యాణి, బాబు నెల్లపిల్లాడిగా ఉన్నప్పుడు రేవతి వీడిని ఒళ్ళో పెట్టుకుని వీడి భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కనేదో, వీడిని ఎంతో గొప్పవాణ్ణి చేయాలని, ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలని, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే వాళ్ళ చేయాలని తన మూగ భాషలో నాకు తెలియచెప్పేది. కానీ వీడికి అమ్మను దూరం చేసి నేను దూరం అయిపోయి అనాథ అనే ముద్రతో ఈ లోకంలో వీడిని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతున్నాను. విష్ణు, ఎందుకలా మాట్లాడతా? బాబు ఏనాటికి అనాథ కాడో. వీడికి అమ్మని నాన్నని అన్ని నేనే పెంచుతాను. వీళ్ళమ్మ కలలకి ఆశయాలకి రూపంగా వీడిని తీర్చిదిద్దుతాను. చితరించి బాబు మీ కొడుకు కాదు, మన కొడుకు. సార్, నేను ఉరిశిక్ష నుంచి తప్పించుకునే మార్గమే లేదా? సార్, నాకిప్పుడు బ్రతకాలనిపిస్తోంది. నా కోసం కాదు సార్, ఎవరి కోసం బ్రతకాలనిపిస్తోంది. వీల్లేదు కదూ, నాకు తెలుసు. ఆనంద్, ట్రైనింగ్ టైం అయింది కదా? అవును, కార్ రెడీగానే ఉంది. వాళ్ళంతా మీకోసం వెయిట్ చేస్తున్నారు. నేను అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు నా మీద చూపించే ఆదరాభిమానాలే నా బిడ్డ మీద, అల్లుడి మీద ఎప్పుడూ చూపించాలని మిమ్మల్ని కోరుతున్నాను. నేను వెళుతున్నాను. నాకు తెలుసు విష్ణు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తలుచుకుంటేనే ఆనంద్, నా కోసం ఎవరూ బాధపడకూడదు. మిమ్మల్ని బాధ పెట్టి వెళ్తే నాకు ఏ లోకంలోనూ మనశ్శాంతి దొరకదు. నా మెళ్ళో పడాల్సిన తాడు ప్రభుత్వం అక్కడ సిద్ధం చేసి ఉంచింది. దొరతనం తెచ్చిపెట్టి ఈ తాడు నాకు అవసరం లేదు.
ఆందోళనతో 2 వారాల క్రితం ఈ దేశంలో అడుగుపెట్టాను. ఆనందంగా ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. మిస్టర్ విష్ణు, మనిషి అన్న పదానికి మంచితనమే అర్థమైతే నువ్వు నిజమైన మనిషివయ్యా. నీలాంటి వాడి నీడన మా అమ్మాయి సుఖపడుతుందని నాకు తెలుసు. నేను ఒక చిన్న కోరిక కోరాలనుందయ్యా. మీకు మగపిల్లవాడు పుడితే నా పేరు పెట్టుకోవాలి, రామచంద్ర ప్రసాద్ అని. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పేరు పెట్టండి. అదే కళ్యాణి వాళ్ళ అమ్మ పేరు. అలాగే అంకుల్. విష్ ఆల్ ద బెస్ట్. మా కళ్యాణి, మీ నాన్న సంతోషంగా ఆనందంగా వెళ్తున్నాడమ్మా. బాయ్. బాయ్ డాడీ. బాయ్ బేబీ. కళ్యాణి, లోకం అనే రంగస్థలం మీద జరిగే ఈ నాటకంలో నా పాత్ర ముగిసిపోయింది. ఇంతకాలం నటించిన నేను ఇక వెళ్ళక తప్పదు. మీ నాన్నగారు వెళ్ళి ఆఖరి క్షణం వరకు ఆయన్ని ఆనందంగా ఉంచి నా పాత్రకి నేను న్యాయం చేకూర్చాను కదూ. కళ్యాణి, మీ నాన్నగారి కోరిక ప్రకారం నా బిడ్డని, మన బిడ్డని రామచంద్ర ప్రసాద్ అని పిలువు. నీ నోటితో అలా పిలిస్తే అదే దీవెనయ్యి వాడు కూడా మీ నాన్నలాగే గొప్పవాడవుతాడన్న ఆశ. కళ్యాణి, ఆపరేషన్ పూర్తయి బాబు గొంతొస్తే వాడు మొట్టమొదటిగా అడిగేది నాన్న ఎక్కడా అని. అప్పుడు వాడిని ఎత్తుకుని గోరుముద్దలు తినిపిస్తూ గారం చేస్తూ ఆకాశం కేసి చూపించి, అదిగో అక్కడున్న నక్షత్రమే మీ నాన్నని చెప్పు. పైనున్న నేను నిన్ను వాడిని చూసుకుని పరవశించిపోతాను. విష్ణు. వద్దు కళ్యాణి, ఏడుస్తూ కన్నీళ్లతో నన్ను పంపొద్దు. రేపు తల మీద నాకు నల్లటి ముసుగు పడ్డప్పుడు మూసుకుపోయే నా కళ్ళల్లో నవ్వుతున్న నీ రూపం ముద్రపడాలి. నవ్వుతున్న కళ్యాణి నా గుండెల్లో నిండిపోవాలి. అందుకే ఆఖరిసారిగా నువ్వు నవ్వుతూ పంపించు కళ్యాణి. విష్ణు,